మెగా 6 న్యూస్కు స్వాగతం సుస్వాగతం. ఈరోజు 29/3/2026 ఏఆర్ కన్వెన్షన్ సుజాతానగర్ విశాఖపట్నంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ముఖ్య కార్యవర్గ సమావేశం మొల్లి శనిబాబు గారు అనకాపల్లి జిల్లా అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జాతీయ అధ్యక్షులు వాకా వెంగళరావు గారు, రాష్ట్ర అధ్యక్షులు ఆవుల నరసింహరావు గారు మరియు ఉత్తరాంధ్ర జిల్లా ముఖ్య నాయకులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. వివరాలు వారి మాట. వచ్చిన మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు జిల్లాలకి సెంట్రల్ బ్యాంక్ అధ్యక్షుడిగా బీసీ అయితేనే ఇచ్చారు. అందువలన వేదిక మీద పెద్దలందరూ మాట్లాడుతున్నప్పుడు వారు చెప్పింది వాస్తవం. ఎక్కడికక్కడ చైతన్యం తేటానికి ఇవి ఉపయోగపడుతున్నాయి. ఆ చైతన్యం తేటానికి ఒక బలమైన నాయకత్వం, నిర్మాణాత్మక పాత్ర ఉండాలి. దానికి కావలసినటువంటి నాయకులు మన వెంగళరావు గారు, రాష్ట్ర స్థాయిలో నరసింహరావు గారు, మరియు జిల్లాల స్థాయిలో పెద్దలందరూ ఉన్నారు. కనుక వారితో పాటు మనందరూ కూడా కలిసి పనిచేద్దాం. నేను కూడా మీలో ఒక సభ్యుడికి ఇవాళ హాజరైనందుకు గర్విస్తున్నాను. బీసీ నాయకుడిగా నాకు వేరే పనులున్నా సరే ఎటువంటి ఇక్కడికి వెళ్ళాలి అని నేను విజయవాడ వస్తూ ఇక్కడికే వచ్చాను. వారు చేసే కార్యక్రమాల్లో చాలా వరకు బీసీ రాజకీయ పరంగా హక్కులు అయితేనేవి లేదా సమీక్షించాలన్నటువంటిది షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ వారు వాళ్ళకైనా తీసుకున్నారో మనం కూడా మనమేమి బీసీలు అంటే ఇంత ఎదిగిపోయిన వాళ్ళు ఎవరు లేదు. 100 మందిలో 10 మందో 20 మందో కాస్త అబోవ్ పవర్టీ లైన్ ఉండొచ్చు, కానీ మ్యాక్సిమం మిగతా వాళ్ళందరూ కూడా బిలో పవర్టీ లైన్ మనుషులు. వీళ్ళందరిలో సమైక్యత తీసుకురావడానికి పాత్ర పోషిస్తున్నారు. అసెంబ్లీలో, పార్లమెంట్లో వారు మాట్లాడేటువంటి వాటిపైన, డిమాండ్ చేసినటువంటి విషయాలపైన అప్పుడప్పుడు చర్చ కూడా జరగడం నేను చూశాను. దానికి పూర్తిగా అభినందిస్తూ మరి నేను మీలో సభ్యుడిగా మీతో కలిసిమెలిసి పనిచేస్తాను. నాకున్న పరిధిలో ఈ అనకాపల్లి జిల్లా, విశాఖపట్నం జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా, ఆ జిల్లాల పరిధిలో బ్యాంకు పరంగా నేను ఏమైనా ఉపయోగపడే కార్యక్రమాలు ఉంటే ఖచ్చితంగా మీకు అందరికీ ఉపయోగపడతాను. జిల్లా అధ్యక్షులు కూడా నేను అనకాపల్లి జిల్లా అధ్యక్షుల్ని, విశాఖపట్నం జిల్లా మా కూడా అడుగుతాను. వాటి కూడా ఇప్పుడే ఇన్వైట్ చేశాను. ఒకసారి బ్రాంచ్కి బ్యాంక్ కార్యాలయం రమ్మని. మాకున్న అవకాశాలు ఏంటి, నేను ఏం చేయాలో బీసీలకి, ఓన్లీ రైతులకు ఒకటే కాదు కదా, బీసీలకి ఉపాధి అవకాశాల్లో కానీ లేదంటే విద్యాపరంగా ఏదైనా సహకారం అందించడం కానీ ఇంకా నేరుగా స్వయం ఉపాధి పథకాలు ఇచ్చి తద్వారా వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచడానికి ఉపయోగపడడానికి మా దగ్గర ఉన్న అవకాశాలు చెప్తాను. అవి ఉపయోగించుకోండి అని చెప్పడానికి ఇప్పుడు ఇన్వైట్ చేశారు ఆఫీస్కి. అవకాశం ఉంటే ఎప్పుడైనా వారి వీలు కుదిరితే మన రాష్ట్ర జాతీయ అధ్యక్షులు దాకా వెంగళరావు గారు, పెద్దలు నరసింహరావు గారు, పెద్దలందరూ కూడా జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ కార్యాలయానికి మీరు ఏటిస్తే అవి నేను మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తాను. పూర్తి స్థాయిలో నాకే కాదు అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి డిసిసిబి అధ్యక్షులతో కూడా మా వాళ్ళకి బీసీలకు తెలుస్తూ సెలవు తీసుకుంటాను. అన్నిగా భావించొద్దు. నేను కొద్ది కార్యక్రమాలు వాటి పరిష్కారం కోసం మన రాష్ట్ర జాతీయ అధ్యక్షులు లాకా వెంగళరావు గారు, అలాగే రాష్ట్ర అధ్యక్షులు ఆవుల నరసింహ గారి ఆధ్వర్యంలో తగు సూచనలు, సలహాలు మరి కొద్దిసేపట్లో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. రాష్ట్రంలో ఈ బీసీల పైన రోజు రోజుకి దాడులు జరుగుతున్నాయి, అలాగే అవమానాలు జరుగుతున్నాయి, హక్కులు కోల్పోతున్నాం, అలాగే రాజకీయ ప్రాధాన్యత లేదు, అలాగే విద్య, ఉద్యోగ, రాజకీయ అన్ని రంగాలలో కూడా మనం ఈ బీసీలు వెనుకబడిపోతున్నారు. ఎందుకంటే సరైన చదువు లేకపోవడం వల్ల వెనుకబడి ప్రధాన కారణమని మనందరికీ తెలిసిన విషయమే. కానీ రాబోయే రోజుల్లో ఈ బీసీ అందరం కూడా ఒక చైతన్యవంతమైన కార్యవర్గంగా ఏర్పడి మనలో ఐక్యత పెంపొందించుకొని రాబోయే అన్ని ఎన్నికలలో కూడా బీసీ నాయకుడు అనేవాడికి మనం ఓట్లేసి వాడు ఏ పార్టీ నుంచి పోటీ చేసినా సరే మన నాయకుడికి మనం ఓట్లు వేసుకుందాం అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా సంకల్పం పూనాలి. ఆ సంకల్పం పూనిన రోజే మన ఓట్లు మన అభ్యర్థికి, మన ఓట్లు మన సభ్యుడికి, మన ఓట్లు మన బీసీ నాయకుడికి వేసుకుందామని ప్రతి ఒక్కరు కూడా సంకల్పించిన రోజు బీసీలకు రాజ్యాధికారంతో పాటు బీసీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం రాబోతుంది. ఈ అవకాశం 2029లో కావచ్చు, 2034లో కావచ్చు, కానీ మన సంకల్పం ఒక్కటే, మన ఓటు మన అభ్యర్థికి, మన ఓటు మన బీసీ. జై
సంక్షేమ సంఘం అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ముఖ్య కార్యవర్గ సమావేశం. ఈ సమావేశానికి గల కారణం మన కోసం మనందరం కూడా జై బీసీ అని అందరూ కూడా చెప్పాలి. ఎందుకు చెప్పాలంటే ఇక్కడికి ఎందుకు వచ్చాం మనందరం కూడా మన సమస్యల కోసం ఇక్కడ ఏం చెప్తారు, ఈ సమావేశం దేని గురించి, ఈ 4 జిల్లాల సమావేశం దేని గురించి, 9 కులాలు ఉన్నటువంటి ఒక పెద్ద మంది కుటుంబం. బీసీ అంటే అణగారిన వర్గం, వెనుకబడిన వర్గం కాదు. ఈ దేశానికి రైతు వెన్నుముక ఎలాగైతే ఉన్నారో అలాగే ఈ దేశానికి వెన్నుముక బీసీలు, సంపద సృష్టికర్తలు బీసీలు. జై బీసీ. అవునా కదా? మనం బీసీలు కాదు, సంపద సృష్టికర్తలు ఈ దేశానికి. అవునా కదా? జై బీసీ. ఈ పోరాటం జాతీయ అధ్యక్షులు రాకా వెంగళరావు గారు సుదీర్ఘంగా సుమారు దశాబ్దాల కాలం పాటు మన రాష్ట్రంలోని 13 జిల్లాల్లో, గతంలో 26 జిల్లాల్లో, మొత్తం అన్ని జిల్లాల్లో పర్యటనలు చేసుకుంటూ వచ్చి ఈరోజు ఇంతమంది జనాభా బీసీలు అందరూ కూడా ఇక్కడికి చేరారంటే ఆయన కృషి. బీసీ రక్షణ చట్టం, ఎందుకు బీసీ రక్షణ చట్టం కావాలి మీ అందరికీ తెలియాలి. అవునా కదా? కులాల పేరున మనకి అవమానానికి గురి అవుతున్నటువంటి ఎన్నో కులాలు ఇక్కడ ఉన్నాయి. కేవలం కొన్ని సమాజ వర్గాలే చట్టసభల్లో అడిగట్టే, ఇంకా చట్టసభల్లో అడిగి పెట్టలేని ఎన్నో కులాలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ నాయి బ్రాహ్మణులు ఒక నిరసన వ్యక్తం చేస్తున్నాము. అలాగే రాబోయే రోజుల్లో ఈ వినతి పత్రం ద్వారాగా ఈ బీసీల తాలూకా డిమాండ్లని పొందుపరిచి అక్కడికి ఇవ్వాలని సదుద్దేశంతో ఇక్కడికి ఈ సమావేశం ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ మనందరం కూడా సమకూరాము, ఒక దగ్గరికి వచ్చామంటే మన అనకాపల్లి జిల్లా అధ్యక్షులు మొల్లి శనిబాబు గారు ఈ సమావేశానికి సుమారు 10 రోజుల నుంచి కష్టపడి మనందరినీ కూడా ఒక దగ్గరికి చేర్చడానికి ఆయన సాహసోపేతమైనటువంటి నిర్ణయం, ఎంతో భారం పోసుకొని మనందరినీ ఇక్కడికి చేర్చడం ముందుగా ఆయన అందరినీ కూడా అభినందిస్తున్నాం. అలాగే సోదరులారా, బీసీ బంధుమిత్రులారా, ప్రతిగా మన పోరాటం కొనసాగించాలి. ఏ రోజైతే బీసీ ముఖ్యమంత్రి అవుతారో మనకున్నటువంటి రాజ్యాధికారం మనకు దక్కినట్టే. మనకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు ఒక ఆయుధం ఇచ్చారు. ఏ ఆయుధం అండి? ఏ ఆయుధం? ఒకసారి చెప్పండి. మన కోసం ఇచ్చినటువంటి ఒక ఆయుధం మనకి ఓటు ఇచ్చారు. ఓటు ద్వారా మనం అక్కడ ఉన్నటువంటి ఎక్కడ రావడానికి మనకి అందరూ కూడా జై భీమ్, జై అంబేద్కర్, జై పూలే మీద ఉన్నటువంటి నాయకులందరూ చూడండి. బీసీలో అత్యున్నత స్థానం రావాలంటే ఆ రోజు మనకి ఇచ్చినటువంటి ఏకైక ఆయుధం ఓటు ద్వారాగా. మరోసారి మొల్లి శనిబాబు గారికి మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఉద్యోగపరంగా పర్సంటేజ్ రాకపోయినా వీళ్ళు తిరగబడతారనేటటువంటిది అందరికీ అర్థం అవ్వాలి. మీరందరూ కూడా దీన్ని వీడియో చేసుకోండి, ఫేస్బుక్లో పెట్టండి. బ్యాక్ బోన్ అంటున్నాం, కులం అంటున్నాం, కానీ ఒక విషయాన్ని ఆలోచించాలి. 65% ఉన్నామని మనం చెప్తున్నాం. ఒక పరీక్షకి వెళ్తారు ఒక వ్యక్తి, 65% ఉన్న వాళ్ళకి 65% మార్కులు వాళ్ళకి వస్తాయి, 5% మార్కులు వాళ్ళకి వస్తాయి, 10% మార్కులు వస్తాయి. ఎవరికి ఫస్ట్ సీట్ ఇవ్వాలండి? 65% ఉన్నారు కదా. మరి మనలో యూనిటీ ఇస్ ద స్ట్రెంగ్త్. యునైటెడ్ వి స్టాండ్, డివైడెడ్ వి ఫాల్. మనం అందరం కూడా యూనిటీగా ఉంటే బీసీ అధికారం కానీ భవిష్యత్తులో రాజ్యాధికారం కానీ మనదే అవుతుంది. కానీ ముందు మనలో ఉండవలసిన యూనిటీ కావాలంటే విద్య ఉండాలి. ది కల్టివేషన్ ఆఫ్ మైండ్ ఈజ్ అన్ ఎడ్యుకేషన్. ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ ఎ క్యారెక్టర్. ఈరోజు ఎవరు అగ్రవర్ణాలు కానీ ఎవరిని చూసుకున్నా సరే ఎడ్యుకేషన్ మనల్ని దేదీప్యమానంగా ఉంటుంది. ఒక ఇంట్లో ఒక డాక్టర్ ఉన్నారు, ఒక ఇంజనీర్ ఉంటే ఆ ఇల్లు ఒకలాగా ఉంటుంది. ఇంటందరూ కూడా 5వ తరగతి 3వ తరగతి చదివారంటే వాళ్ళ గొడవలు తగులు మనందరికీ తెలిసినవే. కాబట్టి సార్ మీరు స్టేజ్ మీదకి రండి అని ఇప్పుడు మీరు అవకాశం ఇస్తే మీ చెప్పులు మీ షూ నేను పాలిష్ చేస్తాను, నా వృత్తి అలాంటిది అన్నాడు. దట్ ఈస్ బీసీ. మన వృత్తిని మనం అన్యాయం చేసుకోకూడదు. మనకు ఆత్మగౌరవం ఉంటే మనం లాకా వెంగళరావు గారు లాంటి ఎంటైర్ హిజ్ లైఫ్, హిజ్ టైమ్, హిజ్ డివోట్ సాక్రిఫైస్ టువర్డ్స్ బీసీ ఆర్గనైజేషన్ ఈజ్ నన్ అదర్ దాన్ లాకా వెంగళరావు గారు. ఆయన పాపం ఎంత డబ్బులు ఖర్చు పెట్టారు, ఎంత టైం విశ్రమిస్తున్నారు. ఎక్కడ చూసినా ఆయన ఇటు అమరనాథ దీక్ష కూడా ప్రిపేర్ అవుతున్నారు బీసీలు బయటికి రావాలని. ఆయనకి హితోదకంగా రాముడికి ఉడత సాయం చేసినట్టు మనం
కొద్దిగా మనం బీసీస్లో ఒక ఎమ్మెల్యే నిల్చుంటారు, ఇప్పుడు మన వాళ్ళు అన్నట్టు ఒక ఎంపీ నిల్చుంటారు. ఈజ్ బీసీ, వీఆర్ బీసీ, మనం వి మస్ట్ సపోర్ట్ హిమ్ అన్న ఫీలింగ్ మనలో కలగాలి. దీనికి హక్కులు కూడా కావాలండి. వాట్ ఈజ్ అవర్ రైట్స్? ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మేము శ్రీకాకుళం నుంచి కారులో వస్తున్నాం, టోల్ గేట్ దగ్గర ఒక ఆయన ఆపారు. ఏమండి మీ దీన్ని పనిచేయదు, మీరు డబ్బులు కట్టాలని. డబ్బులు కడతా అంటే డబ్బులు తీసుకోమండి, ఫోన్ పోల్ అనేది చేయాలండి. అప్పుడు రావడానికి చాలా అవకాశాలు మనం అందిపుచ్చుకోవాలి. ప్రతి బీసీ సోదరులు సోదరిమణులు మనం అప్పలరాజు గారు చెప్పినట్టు మనం ఉత్పత్తిదారులు అంటే శ్రమంతా మంది ప్రతిదీ మనం బీసీలందరూ కూడా కులవృత్తులు నమ్ముకొని బ్రతుకుతున్నాం. ఆ కులవృత్తి అంటే మనమే ఉత్పత్తిదారులు. మరి కుండల తయారు కానీ, లేకపోతే నాగల తయారు కానీ, లేకపోతే మరి మనం తినే ఆహారం ఏదైనా సరే మనమే ఉత్పత్తి చేస్తున్నాం. ఆ ఉత్పత్తిదారుల్ని మన శ్రమని మరి సమాజం దోసుకుంటుంది. ఆ ఉత్పత్తిదారులు మనం ఏం చేస్తున్నాం, మన పిల్లల్ని చదివించకుండా మనం ఉత్పత్తి చేస్తున్నాం. మన పిల్లల్ని ఇప్పుడు చదువుకున్న వాళ్ళందరూ మంచి ఉద్యోగాలు చేసుకొని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, మరి ఆర్థికంగా బలంగా ఉన్నారు. మనం ఆర్థికంగా బలహీనపడిపోతున్నాం. అందువలన ఆర్థికంగా బలహీనపడిపోతున్నాం కాబట్టి మనం మరి ఇప్పుడున్న ఏదైతే ప్రభుత్వాలు ప్రోత్సాహాలు ఇవ్వాలి. మనకి ఏదైతే పిల్లల్ని మనం మరి ఏదైతే కుమ్మరి ఒంటరికి మరి అన్ని కులాలు కూడా మరి మన ఉత్పత్తి కులాలు కాబట్టి మనం పిల్లలు ఎవరైనా మరి పిల్లలు పుడితే పిల్లల్ని కొంతవరకు ఒక 5, 6 చదివించి తర్వాత మరి ఉత్పత్తిదారులు కాబట్టి మనకి కంపల్సరీ చేతివృత్తి వాళ్ళు కానీ కులవృత్తి వాళ్ళు కానీ కంపల్సరీ మనిషి సాయం కావాలి. ఆ సాయం కావాలి కాబట్టి వాళ్ళని మానిపించేసి మన కులవృత్తో లేకపోతే చేతివృత్తో చేసుకొని మనం బ్రతుకు తెరువు గురించి మనం చదివించడం మానేసి ఆ పిల్లలు కూడా మన వృత్తిలోనే జాయిన్ చేస్తూ ఉన్నాం. అందువల్ల మన జీవన ప్రమాణాలు పెరగట్లేదు. అందువలన కులవృత్తి ఎవరైతే ఉన్నారో ద్వారా మన జాతి వాళ్ళందరినీ కూడా చైతన్యవంతం చేస్తూ మనం అన్ని సభల్లో కూడా అన్ని అంటే లోకల్ సంఘాల్లో లోకల్ పంచాయతీలు కానీ బోర్డు మెంబర్లుగా కానీ, అలాగే జిల్లా పరిషత్ చైర్మన్లు కానీ, జిల్లా పరిషత్ బోర్డు మెంబర్లుగా కానీ, పంచాయతీ బోర్డు మెంబర్లు కానీ, అలాగే కార్పొరేషన్లో కానీ, లేదా మున్సిపాలిటీలో కానీ, అలాగే చట్టసభల్లో కానీ మన వాళ్ళు పంపించవలసిన బాధ్యత మన మీద ఉంది. పంపించినట్లే వాళ్ళ ద్వారా మనం కాస్త జీవన ప్రమాణాలు పెంచుకోవడానికి మరి అవకాశం ఉంటుంది. మన షేర్ మనం సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. అందువలన మనం ఎప్పుడు కూడా మరి చైతన్యంతో నింపడానికి ఇలాంటి నాయకుల ఆధ్వర్యంలో మనందరం కూడా పనిచేసి ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలని మరి సభకు తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం ఈ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి సభాధ్యక్షులుగా ఉన్నటువంటి అనకాపల్లి జిల్లా అధ్యక్షులు సోదరులు మొల్లి సన్నిబాబు గారు, కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి 7 దశాబ్దాల భారతదేశ స్వాతంత్రంలో బీసీలకు నిజమైనటువంటి స్వాతంత్రం రాలేదని రాష్ట్ర నడిబొడ్డులో పొలికాకబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మరో స్వాతంత్ర పోరాట రథయాత్ర చేపట్టినటువంటి దీశాలి కొవ్వొత్తిలా తాను కరిగిపోతున్నా కూడా కోట్లాది మంది బీసీ ప్రజానీక పోరుబాటలో పయనిస్తున్నటువంటి ఉద్యమకారులు పెద్దలు గౌరవనీయులైనటువంటి మన ఒకరు సభాధ్యక్షులు, శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు, మనందరికీ కూడా ఆదర్శప్రాయంగా ఉద్యమంలో పనిచేసేటటువంటి సోదరులు బేగ్ గారు, మరి విశాఖ జిల్లా అధ్యక్షులు, విజయనగరం జిల్లా అధ్యక్షులు, మరి వేదిక ముందున్న బీసీ కుటుంబ సభ్యులందరికీ కూడా ముఖ్యంగా సమావేశం 5 అజెండా అంశాలతో పెట్టడం జరిగింది. అయితే సందేశాలు ఇచ్చిన మన బాధ్యులు ఎవరైతే ఉన్నారో మొదటి అంశంగా
సమీక్ష చేయాలనుకున్నాం. మీ జిల్లాల్లో సంఘ కార్యకలాపాలపైన, సంఘ విస్తృతపైన, బీసీ సమస్యలపైన మీరు చేపట్టినటువంటి ఉద్యమ చరిత్ర, ఏ అంశాలమైన మీ జిల్లాలో ఉద్యమాలు నిర్వహించారు అనేటటువంటి అంశాల మీద మొదటి అజెండాగా కార్యదర్శి నివేదికలు కోరటం, ఆయా జిల్లాల అధ్యక్షులు మీ జిల్లాలో జరుగుతున్నటువంటి అంశాల మీద సమీక్ష చేయాలనేటటువంటి ప్రధాన ఉద్దేశంతో ఈనాటి రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మిత్రులందరూ కూడా ఒక జనరల్ సమావేశానికి మాదిరిగా ప్రతి ఒక్కరూ సందేశాలు ఇచ్చారే కానీ మీ జిల్లాలో చేపట్టినటువంటి అంశాల గురించి ప్రస్తావించలేదు కనుక భోజనానంతరమైన ఆ జిల్లా బాధ్యతతో కూర్చొని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎన్నికల ప్రణాళికలో మేము అధికారంలోకి వచ్చినట్లయితే ఈ రాష్ట్రంలో బీసీ రక్షణ చట్టం తీసుకొస్తామని ఒక స్పష్టమైనటువంటి హామీ ఇవ్వటం ఎన్నికల ప్రణాళికల్లో పొందుపరచడం కూడా జరిగింది. గత ప్రభుత్వంలో అనేక ప్రాంతాల్లో బీసీల పైన దాడులు జరుగుతున్నా విచక్షణ రహితంగా బీసీ మహిళల పైన దాడులు వేధింపులు జరుగుతూ ఉన్నాయి. మేము అధికారం చేపట్టినట్టయితే మొట్టమొదటి ప్రాధాన్యాంశంగా బీసీ రక్షణ చట్టం తీసుకొస్తామని స్పష్టమైనటువంటి హామీ ఇవ్వడంతో బీసీలందరూ కూడా ఈ రాష్ట్రంలో ప్రభావితులై పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయడం ద్వారానే మీకు అధికారం చేపట్టగలిగారు. కానీ 2 సంవత్సరాలు పూర్తి అవుతున్నప్పటికి కూడా దానిపైన ఉలుకు పలుకు లేదు. అప్పుడప్పుడు తాత్కాలిక కొసపలుపు మాదిరిగా సంబంధిత మంత్రివర్యులతోటి వారే ప్రిపేర్ చేసినటువంటి ప్రకటనలతోటి ఏదో చేస్తున్నాం ఈ రాష్ట్రంలో అనేటటువంటి భ్రమల్లో మనల్ని కూడా ముంచేందుకు ప్రయత్నం చేస్తున్నారు తప్ప చిత్తశుద్ధితోటి రాష్ట్రంలో బీసీ రక్షణ చట్టం తీసుకురావాలనేటటువంటి చిత్తశుద్ధి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదని ఈ వేదిక మీద నుంచి ప్రస్ఫుటంగా చెప్పగలుగుతున్నాను. బీసీ హక్కులు కాపాడటం కోసం దొందే గత ప్రభుత్వం ఏదైతే చేసిందో అదే అంశంగా మేము అధికారం చేపట్టినట్లయితే ఈ రాష్ట్రంలో బీసీ కులగణన చేపడతాము అని హామీ ఇవ్వటం జరిగింది. దాని గురించి అసలు ప్రస్తావనే లేదు. 3వ అంశం, ఇది మనం తెలుసుకోవాల్సింది, ఏం జరుగుతుంది బీసీల గురించి అని. స్థానిక సంస్థల ఎన్నికల్లో గతంలో మనకి సర్పంచులు డిప్యూటీసీలుగా కానివ్వండి ఎదుగుబాటులోకి వచ్చేటటువంటి అవకాశం ఉన్న స్థితిలో గత ప్రభుత్వ కాలంలో కోర్టు తీర్పుల పేరుతోటి 34% ఉన్నటువంటి రిజర్వేషన్ని 24% తీసుకురావడం జరిగింది మిత్రులారా. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, నేను అధికారం చేపట్టిన తక్షణమే ఈ రాష్ట్రంలో 34% రిజర్వేషన్లు తీసుకొచ్చి స్థానిక సంస్థల ఎన్నికలు జరుపుతామని స్పష్టంగా చెప్పారు. దానిపైన ఏమైనా ప్రక్రియ చేపట్టారా, ఎక్సర్సైజ్ జరుగుతుందా అంటే ఈ రోజు కూడా లేదు, మౌనమే సమాధానంగా ఉంది. అందుకే జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఖచ్చితంగా బీసీలకు 44% రిజర్వేషన్ పెడితేనే స్థానిక సంస్థల ఎన్నికలు జరపండి, కానీ లేనట్లయితే బీసీలకు 44% పెట్టకుండా ఈ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు శ్రీకారం చుడితే ఖచ్చితంగా ప్రతిఘటిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గమనించాలని చెప్పేసి మీ అందరికి కూడా పేరున తెలియజేస్తా ఉన్నాను. మరొక అంశంకి వచ్చినట్లయితే పొందుపరచబడినటువంటి అంశం, భయపడినటువంటి బీసీలు అభివృద్ధి మేధావులైనటువంటి వ్యక్తుల సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. 65% ఉన్నటువంటి బీసీ ప్రజానీకం బాగుపడకుండా, వారి బతుకులు బాగుపడకుండా ఈ కేంద్ర ప్రభుత్వంలో పెద్ద స్థాయిలో మోసగించబడ్డాం. మన పెద్దలు చాలా మంది బీసీ నాయకత్వం గత పార్లమెంటులో పెద్ద ఎత్తున మహిళా బిల్లు ప్రస్తావన వచ్చినప్పుడు అడ్డుకొని బీసీ మహిళలకు సబ్కోటా పెడితేనే ఈ దేశంలో మహిళా బిల్లును తీసుకురండి అని చెప్పి పెద్ద ఎత్తున పోరుబాటులో పయనించి అడ్డుకోవడం జరిగింది. మన బీసీల ప్రాధాన్యత ఎప్పుడైతే తగ్గిందో, పార్లమెంట్లో బలం తగ్గిందో, ఆ రోజునే వారు ఒకే రోజున మహిళా బిల్లును పాస్ చేసుకోవటం, 24 గంటల్లో రాష్ట్రపతి సంతకం కావటం, ఉత్తర్వుల ద్వారా అమల్లోకి రావటం దేశంలో జరిగింది. ఖచ్చితంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్కోటా కల్పించేంత వరకు కూడా పోరుబాటలో పయనిస్తుందని డాక్టర్ లాకా వెంగళరావు యాదవ్ గారి నాయకత్వంలో
సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి పెట్టుకుంటున్నాం. ఎన్నో సభలో సమాచారంలోకి తీసుకురాలేదని నా మనోభావన. మనకి ఈ బీసీ సంఘం కానీ యాదవ సంఘం కానీ వీళ్ళు బీసీలు శక్తివంతం లేకుండా లాగా వెంకటరావు గారు ఇచ్చాపురం నుంచి ఇక్కడ వరకు తీసుకెళ్ళి చక్కగా మన అందరినీ బీసీలు అందరినీ ఐక్యం చేస్తున్నారు. వాళ్ళు ఇచ్చిన ప్రోగ్రాంని మనం చూచా తప్పకుండా వాళ్ళ అనుగుణంగా చేయగలిగితే బీసీలకి న్యాయం జరుగుతుంది. ఏ ప్రభుత్వం వచ్చినా బీసీలని ఓన్లీ ఓటు బ్యాంక్ అనే వాడుకుంటుంది తప్ప ఓటర్లుగా చూస్తుంది, నాయకుడిగా ఎప్పుడూ చూడట్లేదు. అది చూడాలంటే బీసీలందరూ రాష్ట్ర వ్యాప్తంగా తిరగబడి మా హక్కు మాకు కావాలి, మా వాటా మాకు కావాలి అని చెప్పి రోడ్డుకి గర్జించినాడే తప్ప కానీ మనకి పిలిచి ఏమివ్వరు. మన బీసీలు సత్తా సాటాలంటే రేపు రాబోయే స్థానిక సంస్థ ఎలక్షన్లో మన వాటా మనకి ఇచ్చే తప్ప కానీ లేదంటే మేము ఇండిపెండెంట్గా అయినా సరే మేము పోటీలో దిగుతామని చెప్పేసి పార్టీలకు అతీతంగా మీ అందరూ గళవెత్తిగా ఉంటే డెఫినెట్గా మనం అనుకున్న బీసీ సాధన గురించి అన్నీ చక్కగా నెరవేరుతామని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికీ వెంకటరావు గారు మాట్లాడాల్సిన కోరుతున్నాం. వారిని బిగ్ క్లాప్ తో వినందుకు కూడా అభినందించగా కోరుతున్నాం. జై బీసీ, జై బీసీ. ఈనాటి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల యొక్క జాతీయ బీసీ సంక్షేమ సంఘం ముఖ్య కార్యవర్గ సమావేశానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి అనకాపల్లి జిల్లా అధ్యక్షులు శ్రీ మొల్లి సన్నిబాబు గారికి, అదేవిధంగా ఈనాటి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు, మరి రాష్ట్రంలో నాకు తెలిసి 3 దశాబ్దాలుగా ఆయన ఒక ఎంప్లాయీగా ఉండి కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్జిఓ సంఘానికి రాష్ట్ర కార్యదర్శిగా కూడా పనిచేయడం జరిగింది. తదనంతరం వారు రిటైర్ అయిన తర్వాత కూడా మళ్ళీ మన వర్గాలకి సేవ చేయాలనే ఉద్దేశంతో మరి జాతీయ బీసీ సంక్షేమ సంఘంలోకి రావడం, రాష్ట్ర అధ్యక్షత బాధ్యతలు చేపట్టినటువంటి మరి ఆవుల నరసింహారావు గారికి, అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు. మరి ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఇప్పటికీ 78-79 సంవత్సరాలు అవుతుంది. అయినప్పటికీ కూడా బీసీల యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయని చెప్పాలి. గతంలో కంటే పోలిస్తే ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాతే ఇంకా వెనుకబడిపోయామనిపిస్తుంది. గతంలో భారతదేశంలో కుల వృత్తుల మీద చాలా గౌరవం ఉండేది. అనేక కులాలకు కూడా జీవన ఆధారం ఆ రోజుల్లో కుల వృత్తులు. ఆ యొక్క కుల వృత్తులు కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత అంతరించిపోయాయి. ఆ కుల వృత్తులన్నీ ఈరోజు ఎవరి చేతుల్లో ఉన్నాయి? ఎవరైతే ధనవంతులుగా ఉంటున్నారో, ఎవరైతే పారిశ్రామికవేత్తలుగా ఉంటున్నారో, ఎవరైతే సినిమా రంగాల్లో కానివ్వండి, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నారో, రాజ్యాధికారంలో కానివ్వండి, ఈ వృత్తులన్నీ కూడా వారి చేతుల్లోకి వెళ్ళిపోయాయి. మనం ఎక్కడున్నాం? ఆనాడు చదువుకోకపోయినా వృత్తుల మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నాం. తర్వాత ఒక జనరేషన్ తర్వాత చదువుకొని కొంతమంది ఉద్యోగం సాగిస్తున్నాం. కానీ ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, కానీ మన యొక్క రాబోయే రోజుల్లో ఇంకా మనకి ప్రభుత్వ ఉద్యోగాలు అన్ని ప్రైవేటీకరణ చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కూడా లేవు. కనీసం మన యొక్క కుల వృత్తులనైనా కాపాడుకోవాలి. రాబోయే రోజుల్లో ఎప్పుడైతే కుల వృత్తులు అంతరించవో ఈ దేశము అభివృద్ధిలో పయనిస్తుంది. కుల వృత్తులు అంతరించిపోయాయంటే ఖచ్చితంగా దేశం వెనకబడిపోతుంది. దేశం ముందుంటే మనందరం ముందుంటాం. భారతదేశం, ఈ భారతదేశానికి ఎంతో చరిత్ర ఉంది. భాగవతం తీసుకోండి, రామాయణం తీసుకోండి, ఇవన్నీ కొన్ని వేల సంవత్సరాల నుంచి పరంపర కొనసాగుతూ నేటి వరకు కూడా అవే పేర్లు మనం పెట్టుకుంటున్నామంటే మన దేశాన్ని మనం ఖచ్చితంగా మన కుల వృత్తుల్ని, మన యొక్క బీసీ వర్గాలను కూడా మనం రక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఒక బలమైన దేశం, బలహీనంగా ఉండే దేశాల మీద యుద్ధాలు జరుగుతున్నాయి. ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం బలంగా ఉండాలంటే బీసీలు కూడా బలంగా ఉండాలి. కానీ పాలకులు ఏం చేస్తున్నారు? బీసీలు విస్మరిస్తున్నారు.
తర్వాత ఇంకా అనేక కొన్ని ప్రాంతీయ పార్టీలు కూడా చేసినాయి. అక్కడ కూడా పెద్ద ప్రయోజనం లేదు. మనకి న్యాయం జరిగింది అంటే ఒక్క విపి సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న టైంలోనే బీసీలందరికీ న్యాయం జరిగింది. 1990 మండల్ కమిషన్ ఇంప్లిమెంటేషన్ చేయబట్టి ఈరోజు భారతదేశం మొత్తం మీద కూడా కొన్ని కోట్ల మంది ప్రజాప్రతినిధులు అయ్యారు. ఎంపీటీసీ తీసుకోండి, జడ్పీటీసీ తీసుకోండి, ఎంపీపీ తీసుకోండి, సర్పంచ్ తీసుకోండి, కార్పొరేటర్, కౌన్సిలర్, మేయర్, జడ్పీ చైర్మన్, ఈ పదవులన్నీ కూడా ఈ స్థానిక సంస్థల కింద వస్తున్నాయి. కాబట్టి వీటన్నిటి కూడా ఈరోజు రిజర్వేషన్ ఉంది. ఏమని ఈ విషయం తెలుసు కదా మీ అందరికీ. అంటే ఆనాడు విపి సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు ఏదైతే దేశవ్యాప్తంగా మండల్ కమిషన్ ఇంప్లిమెంటేషన్ చేశారో దానివల్ల ఈ రోజన్నా మనం కనీసం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పొందుతున్నాము. అంతకు తప్ప ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది కానీ మనకైతే స్వాతంత్రం రాలేదు. ఆ యొక్క స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లోనే మనకు స్వాతంత్రం వచ్చింది తప్ప చట్టసభల్లో కానివ్వండి, రాజ్యాంగంలో భాగస్వామ్యంలో కల్పించడంలో కానివ్వండి మనకు స్వాతంత్రం రాలేదని కూడా ఇప్పటివరకు మనం భావించాలి. అందుకోసం మనం ఏం చేశాం, గత ఎన్నికల ముందు బీసీల రాజ్యాధికారం కోసం మరో స్వాతంత్ర పోరాట రథయాత్ర నిర్వహించాం రాష్ట్ర వ్యాప్తంగా. 100 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇచ్చాపురంలో మొదలు పెట్టుకొని తిరుపతి దేవస్థానం యొక్క సన్నిధిలో, మరి తిరుపతిలో ఇందిరా మైదానంలో ఆనాడు ముగింపు సభ 100వ సభ కూడా పెట్టడం జరిగింది 2024లో. ఎందుకోసం స్వాతంత్రం వచ్చింది ఎప్పుడో మనకు 1947లో. కానీ బీసీలకి రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించడంలో ఈ దేశంలో ఉన్నటువంటి ఏదైతే బలమైన వర్గాలు ఉన్నాయో ఆ బలమైన వర్గాల పార్టీలు మనకు భాగస్వామ్యం కల్పించలేదు. కాబట్టి మనం ఆనాడు యొక్క బీసీల రాజ్యాధికారం కోసం మరో స్వాతంత్ర పోరాట రథయాత్రని నిర్వహించాం. అదే కాకుండా దేశవ్యాప్తంగా మరి ప్రధానమంత్రులుగా రాజకీయ పార్టీలు ఏ విధంగా కూటమిగా ఏర్పడుతున్నాయి మన గత 4 దశాబ్దాలుగా చూస్తున్నాం. మన్మోహన్ సింగ్ కానివ్వండి, అంతకుముందు విపి సింగ్ కానివ్వండి, పివి నరసింహారావు కానివ్వండి, దేవగౌడ కానివ్వండి, అలాగే వాజ్పేయి గారు కానివ్వండి, ఇప్పుడున్నటువంటి నరేంద్ర మోడీ గారు కానివ్వండి, అనేక మంది మరి ప్రధానమంత్రులుగా ఈ దేశంలో నిర్వహిస్తున్నారు. ఇంతమంది ప్రధానమంత్రులుగా నిర్వహిస్తున్నప్పటికీ కూడా మరి మనకి న్యాయం జరగట్లేదంటే ఒక్కసారి మనం ఆలోచించాలి. ఈ ప్రధానమంత్రులందరూ కూడా మనం కలిసి వినతిపత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. బీసీలకి చట్టసభల్లో 50% రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి, అలాగే ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి, అలాగే కుల గణన చేపట్టాలని చెప్పేసి, అలాగే మరి కేంద్ర ప్రభుత్వానికి ఇంత జనాభా ఉన్న బీసీలకి ఒక మంత్రిత్వ శాఖను, బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని చెప్పేసి, అలాగే మహిళా బిల్లులో కూడా బీసీ మహిళలకి సబ్-కోటా పెట్టాలని చెప్పేసి అనేక డిమాండ్లు చేస్తున్నప్పటికి కూడా ఇప్పటికి కూడా ఒక్కటి కూడా మనకి నెరవేరిన సందర్భం లేదు. కాబట్టి ఇప్పటికైనా మనం మేల్కొని గ్రామ స్థాయి నుండి ఉద్యమాలు చేయాలి. ఉద్యమాలు చేయింది మనకి రాజ్యాధికారం రాదు. గ్రామ స్థాయి నుండి నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు కూడా కమిటీలు నిర్మాణం చేసుకొని ఈరోజు మనం ముఖ్యమైన వాళ్ళు ఉన్నాం కాబట్టి ఆ యొక్క కమిటీల ద్వారా ఎప్పటికప్పుడు మన కార్యక్రమాలు చేపడుతూ ఉండాలి. ఇప్పుడు ఏదైతే మన డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్లు వాటితో పాటు మన యొక్క కులవృత్తులకు సంబంధించిన కొంతమంది పోరాట యోధులు, అలాగే జ్యోతిరావు పూలే కానివ్వండి, అలాగే సావిత్రిబాయి పూలే కానివ్వండి, బిపి మండల్ కానివ్వండి, అలాగే నాయ బ్రాహ్మణ్ నుంచి కర్పూరి ఠాగూర్ కానివ్వండి, అట్లాగే బిపి మండల్ కానివ్వండి, ఇటువంటి వారి యొక్క వర్ధంతులు, జయంతులు, ఇటువంటి అనేక కార్యక్రమాలు చేసుకుంటూ మన యొక్క మూవ్మెంట్ని ఇంకా ముందుకు సాగిస్తూ వెళ్తే భవిష్యత్తులో మనం ఇంకా పోరాటాల ద్వారా ఖచ్చితంగా సాధిస్తాం. స్థానిక సంస్థల్లో ఏ విధంగా అయితే రిజర్వేషన్లు వచ్చాయో రాబోయే రోజుల్లో చట్టసభల్లో రిజర్వేషన్లు సాధించుకుంటేనే మనకి మన యొక్క జనాభా దామాషా ప్రకారం మన యొక్క హక్కుల్ని మనం పొందగలుగుతాం తప్ప చట్టసభల్లో రిజర్వేషన్లు రానంత కాలం మనం రాజ్యాధికారంలో భాగస్వాములు అవ్వలేం. కేవలం ఓటు బ్యాంకుగా మనం మిగిలిపోతాం తప్ప. కాబట్టి ఆ దిశగా మనందరం కూడా పోరాటాలు చేయవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా 100 మంది ఉంటే 100 మంది, 1000 మంది, 1000 మందికి 1,00,000 మందికి, 1,00,000 మంది, 1,00,00,000 మందికి అట్లా ప్రచారం చేసి మన యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లవలసిన బాధ్యత మన అందరి మీద ఉందని చెప్పేసి తెలియజేస్తూ, అట్లాగే ఇప్పుడు కొన్ని పరిశ్రమలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. అట్లాగే విద్యారంగంలో ఎవరున్నారు,
కార్పొరేట్ కాలేజీలు అన్నీ అవి, యూనివర్సిటీలు అన్నీ అవి, అలాగే స్కూల్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద స్కూల్స్, అట్లాగే హాస్పిటల్స్ ఉన్నాయి. ఎవరైనా ఈరోజు హాస్పిటల్స్ ఎవరైనా బీసీలు ఉన్నారు, అంతా ఓసీగా ఉన్నాయి. తెలంగాణ చూసుకోండి, 119 అసెంబ్లీ నియోజకవర్గాలు అయితే అందులో 50 మంది పై చెప్పిన ఎమ్మెల్యేలు ఒక కాస్ట్ రెడ్డిస్. ఎక్కడది సామాజిక న్యాయం? 119 మందిలో 50 మంది పైన ఒక రెడ్డి సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు ప్రజలు ఏర్పడాలి. అందుకని మనం ఇక్కడ ఏం పెట్టాం చూడండి, పైన అన్ని కులాలకు సంబంధించిన మూల పురుషులను పెట్టాం. అక్కడ జ్యోతిరావు పూలే గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎస్సీ ఎస్టీకి సంబంధించిన ఆయన, అట్లాగే బిపి మండల్ యాదవులకు సంబంధించిన ఆయన, అట్లాగే చాకలి ఐలమ్మ రజకులు, అలాగే పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి విశ్వకర్మ, అలాగే మొల్ల శాలివాహన్ అంటే కుమ్మర్లు, అట్లాగే కరుణానిధి నాయ బ్రాహ్మణులు, అలాగే ప్రగడ కోటయ్య ఆయన వచ్చేసి పద్మశాలి, అలాగే కృష్ణస్వామి ముదిరాజు ఆయన మత్స్యకారులు ముదిరాజులు, అలాగే గౌతు లచ్చన్న గారు గౌడాసు శ్రీశైన, అట్లాగే అబ్దుల్ కలాం గారు ముస్లిమ్స్, అలాగే ఒడ్డెర ఓబన్న అంటే ఒడ్డెర సామాజిక వర్గం సంబంధించి, అలాగే గురజాడ అప్పారావు గారు కానివ్వండి, ఇట్లా అనేక కులాలని కలుపుకొని మనం అందరం కూడా ఇక్కడ ఈరోజు అన్ని కులాల వాళ్ళు ఉన్నాం. వీళ్ళందరూ కూటమిగా ఏర్పడితే తప్ప మనకి రాజ్యాధికారం రాదు. ఆ దిశగా మనందరం కూటమిగా ఏర్పడాలి, అప్పుడే మనకి రాజ్యాధికారం వస్తుంది. ఎందుకంటే మనకి ఇప్పుడు ఎవరైతే పాలకులు ఉన్నారో మనల్ని గుర్తించట్లేదు. మన ఓట్లయితే వేసుకొని రాజ్యాధికారాన్ని అనుభవిస్తున్నారు, కానీ మనకి సీట్ ఇవ్వాల్సి వచ్చేసరికి, మనకి పదవులు ఇవ్వాల్సి వచ్చేసరికి ఆలోచిస్తున్నారు. ఏదో కుక్కకి బిస్కెట్లు వేసినట్టు అక్కడ ఒకటి ఏదో కొన్ని పెద్ద కులాలు ఉంటాయి కదా, యాదవాస్ ఒకటి, గౌడాస్ ఒకటి, ఓ మంత్రి పదవు ఏదో ఒకటి ఇచ్చేసి తృప్తిపరుస్తున్నారు తప్ప జనాభా దామాషా ప్రకారం మనకి న్యాయం జరగట్లా. న్యాయం జరగాలంటే కూటమిగా ఏర్పడాలి. కులాలు కూటమిగా ఏర్పడి బీసీ అనే శబ్దంతో బీసీకి ఓటేస్తే ఇంకొకరు గెలుస్తారా? 60% ఉన్న బీసీలు బీసీకి ఓటేస్తే ఇంకొకరు గెలుస్తారా? 100% వీళ్ళే ఉంటారు. ఇంకా వీళ్ళు ఇంకొకరికి సీట్ ఏమో అసలు వాళ్ళు వచ్చి అడుక్కోవాలి మాకు సీట్లు కావాలని. ఆ పరిస్థితుల నుంచి మనం మార్పు, ఎవరు మనమే, మనలో మార్పు. అన్ని కులాలు ఏకమవ్వాలి. కూటమి అయితే ఖచ్చితంగా మార్పు వస్తే మన మనసు మార్చుకుంది, మనకు రాజ్యాధికారం రాదు. కులాలన్నీ కూటమికి ఏర్పడి మనసు మార్చుకొని మన వర్గాలు పోటీ చేసి 2 గంటలు చెప్పినట్లుగా అందరూ కూడా ఆలోచన చేసి మన యొక్క కమిటీని పూర్తి స్థాయిలో ఇప్పుడైతే జిల్లా అధ్యక్షులు 4 జిల్లాలకు సంబంధించిన జిల్లా అధ్యక్షులు పూర్తి కమిటీ, జిల్లా ఉపాధ్యక్షులు, జిల్లా ప్రధాన కార్యదర్శులు, జిల్లా కార్యదర్శులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, అలాగే మహిళా విభాగం, యువజన విభాగం, ఈ యొక్క కమిటీలన్నింటినీ కూడా వారు చెప్పిన విధంగా కూర్చొని పూర్తిగా ఫుల్ఫిల్ చేసి మన యొక్క సంఘాన్ని బలోపేతం చేసుకొని మన యొక్క హక్కుల కోసం మనందరం కూడా పోరాడేదానికి మనందరం కూడా సందిగ్ధులు అవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ, అదేవిధంగా మహిళలు కూడా రాబోయే రోజుల్లో మరి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మహిళా బిల్లు రావాలి, ఆ విధంగా మహిళల యొక్క అవకాశాలను కూడా ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మొల్లి సన్నిబాబు గారు చాలా చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పెద్దలందరినీ కూడా ఆహ్వానించి మరి మంచి వాతావరణంలో మనందరికి కూడా మంచి భోజన వసతి సౌకర్యాలు కూడా కల్పించారు. ఇటువంటి భవిష్యత్తులో చేసే విధంగా భగవంతుడు మొల్లి సన్నిబాబు గారికి ఇంకా మంచి అవకాశాలు దేవుడు కల్పించాలని చెప్పేసి ఈ కార్యక్రమంలో పెద్దలందరూ కూడా పాల్గొన్న వారందరూ కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ 50% రిజర్వేషన్లు బీసీ మహిళా బిల్లులో సబ్కోటా ఏర్పాటు చేయాలి. బీసీ మహిళా బిల్లులో సబ్కోటా, బీసీ మహిళా బిల్లులో సబ్కోటా. అదేవిధంగా కులగణన వెంటనే బీసీ ప్రత్యేక మంత్రిత్వ శాఖ, బీసీ రంగంలో రిజర్వేషన్లు, హైకోర్టు సుప్రీంకోర్టులో జడ్జీల నియామకంలో, బీసీ హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జీల నియామకాల్లో బీసీ కోటా